హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 5,000 మంది విద్యార్థులు, యువకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని, శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధనమన్నారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయన్నారు. కోట్లు సంపాదించే వారికి కూడా ప్రశాంతత లేదని చెప్పారు. ఇలాంటి సమస్యలన్నిటికీ యోగా చక్కని పరిష్కార మార్గం అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువు అని చెప్పారు. రోజు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించారని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్ సెంటర్లలో రోజు ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.